ఇసుక కుంభకోణం జరిగింది, మైనింగ్ లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. పెద్దలు ఇప్పుడే అడిగారు, భూమిలో కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి, అవన్నీ బయటికి తీస్తాం. రెండోది, ఇల్లీగల్ కట్టడాలు ఏమైనా ఉంటే అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతారు, ఏంటి వివరాలు కనుక్కుంటారు, దాని తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మా గతంలో నేను చాలా స్పష్టంగా పాదయాత్రలో హామీ ఇచ్చాను. ప్రతి సంవత్సరం ఒక యూనిఫైడ్ జాబ్ క్యాలెండర్ ఇస్తే బాగుంటుందని ఆనాడు నేను చెప్తాం కూడా జరిగింది. అంటే ప్రభుత్వంలో ఆ సంవత్సరంలో వేకెన్సీస్ ఏమున్నాయి అది ఒక పద్ధతి ప్రకారం ఫిల్ చేయాలి. 5 సంవత్సరాల్లో వేకెన్సీస్ అన్ని భర్తీ చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎప్పుడు లేని విధంగా మెగా డిఎస్సి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తొలి సంతకం పెట్టారు. అది కూడా అక్కడ ఎవరైతే దానికి వెళ్తున్నారో అంటే ఎగ్జామ్కి అపియర్ అవుతున్నారో వాళ్ళ కోరిక మేరకు టెట్ మళ్ళీ బ్రేక్ ఇచ్చి డిఎస్సి పెడితే